ఓవరాల్గా బడ్జెట్ని చూస్తే క్విక్ రెస్పాన్స్ చెప్పమంటే ఒక మాటలో చెప్పండి ఏం చెప్తారు? అందరినీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేశారు. సో ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంటుందో చూడాలి. సో అన్ని రంగాలకి కొంత హెల్ప్ చేస్తున్నాం. నన్ను అడిగితే మొత్తం ప్రీవియస్ 7 బడ్జెట్ని ఒక బాక్స్లో వేసి అలా కలిపేసి వదిలేశారు. సో దట్ కొంత ఇటు నుంచి ఇటు ఓవరాల్గా అందరినీ సాటిస్ఫై చేయడానికి, అంటే సంకీర్ణ ప్రభుత్వంలో మేము అందరి వైపు ఉన్నామని చెప్పడానికి ఒక సంకేతంగా నాకైతే అనిపిస్తుంది. రైట్, కృష్ణారెడ్డి గారు మీ రియాక్షన్? బడ్జెట్ అయితే చాలా బాగుందండి నా విషయంలో. ఎందుకంటే ముఖ్యంగా యువతకు ఇటు వ్యవసాయానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేసినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా దేశంలో ఉన్న యువత నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, అంటే మనకు ఈ CMI డేటా చూసుకున్నప్పటికి కూడా దాదాపు 9% ఉంది. కాబట్టి తక్షణంగా నైపుణ్యాలను పెంపొందించడానికి కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు చదువుకోవడానికి కొత్తగా రుణాలు కావచ్చు, ఇటు స్టార్టప్ లాంటి వాటికి కూడా ఇచ్చారు. కాబట్టి ఇటు ఇక్కడ ఉద్యోగస్తులు కూడా అంటే దాదాపు గత 10 బడ్జెట్లకి ఇది ఒక బడ్జెట్ కొంత డిఫరెంట్గానే చూడొచ్చు. ఎప్పుడు కూడా ఇంత సంక్షేమానికి పెద్దపీట వేసినట్టుగా గతంలో కనపడలేదు. ఈసారి బడ్జెట్లో కొంత సంక్షేమం వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్టు, అంటే రాబోయే ఎలక్షన్ దృష్టిలో కావచ్చు, లేదంటే ప్రభుత్వం కూడా కొంత మార్పు, అంటే మొన్న సీట్లు కొద్దిగా తగ్గుదలకి వచ్చినాయి కాబట్టి సంక్షేమం వైపు పెద్దపీట వేసినట్టుగా కనపడతాం. ఒకసారి జనయ్ గారి రియాక్షన్ చూద్దాం. ఈ బడ్జెట్ ఎట్లా ఉందంటే వెరీ నార్మల్, సింపుల్, నో సెన్సేషనల్, కూల్ ఉన్నది. యాక్చువల్గా గత 10 సంవత్సరాల అంటే మీకు ఒకటి ఫండమెంటల్ ఏంటంటే, మీరు 1950s నుంచి ఈనాటి వరకు కూడా కొన్ని దాదాపు ఒక 80 బడ్జెట్లు ఇది మనకు ఒక స్పష్టంగా కనిపిస్తుంది. ఏ పార్టీ రాజకీయ పార్టీ కేంద్రాలు ఉంటుందో ఆ పార్టీ ఐడియాలజికల్గానే ఉంటుంది ఏ బడ్జెట్ అయినా. గత 10 సంవత్సరాల నుంచి ఇది 11వ బడ్జెట్ ఇప్పుడు ఈ మోడీ గారి ఆధ్వర్యంలో. జనరల్గా ఏంటంటే ఒక బీజేపీ ఐడియాలజీ, మీరు ఈవెన్ 1960sలో కూడా వారు బీజేపీ కంటే అంతకుముందు ఉన్న జనసంఘ్ ఈ బడ్జెట్ మీద రియాక్షన్స్ కానీ పార్లమెంట్ స్పీచ్లు వాజ్పేయి గారి కనుక చూస్తే వీళ్ళు ఏంటంటే జనరల్ ప్రో కార్పొరేట్, ప్రో ప్రైవేటైజేషన్. నార్మల్గా ఏదన్నా పూర్కు సంబంధించిన అంశాలు వస్తే జనరల్గా అపోజ్ చేయటం. సో ఇదంతా ఒక మార్కెట్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ డ్రైవ్స్ ది ఎకానమీ అనే ఒక బ్రాడ్ ఐడియాలజీ బీజేపీది. అంతకుముందు జనసంఘది కూడా అదే పద్ధతిలో ఇది ఉన్నది. ఇదే కొత్తగా లేదు. వాళ్ళ ఐడియాలజీ అదే, బడ్జెట్ అదే, రిజల్ట్ అదే. రేపు ప్రజలు చూడాలి దీన్ని ఎలా స్వాగతిస్తారు. రైట్, ఒకసారి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ దయాకర్ గారు. కంపల్షన్ బడ్జెట్ అంటనేది తప్పనిసరి పరిస్థితిలో సంక్షేమం తర్వాత అభివృద్ధి వైపు వెళ్ళాల్సిన స్థితి అనుకుంటున్నా అమల్లో చూడాలి. కానీ ఒక రకంగానైతే దీన్ని ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేయడానికి అవకాశం, బడ్జెట్ అనగానే పేద విరిచినట్టు లేకపోతే ప్రతిపక్షాలు వ్యతిరేకించినట్టు ఉండేదానికంటే కూడా అందరినీ సంతృప్తీకరణ, ముఖ్యంగా తెలుగు వాళ్ళని మరింత కొంత సంతృప్తీకరణ చెందేందుకు. ఎందుకంటే 20 సీట్ల ప్రభావం కనపడ్డది నాకు దాంట్లో. అది ప్రత్యేక హోదా అనే విషయం పక్కన పెడితే ఆర్థికంగా కొంత వెసులుబాటు, అదొక ఊరట లాంటిది. సరే, చంద్రబాబు గారు అమరావతికి ఇస్తామని చెప్పడం, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తామని చెప్పడం, విభజన చట్టంలోని అంశాలు కూడా. కానీ వన్ థింగ్ ఏంటంటే ఈ 11 బడ్జెట్లలో ఈ 7 బడ్జెట్లు ఈమె ప్రవేశపెట్టిన 7వది కొంత టిపికల్గా ఉంది. ఇప్పుడు 78 లక్షల ఉద్యోగాలు 2030 టార్గెట్ అని మనకి ఎకనామిక్ సర్వే ఇచ్చింది. వాళ్ళ దాంట్లో దాదాపు 2 crores మేము కంప్లీట్ చేస్తామన్న తర్వాత ఇక్కడ నాకు కొంత వీళ్ళ అంటే ఆచరణకు బడ్జెట్లో ఉన్నదానికి తేడా కనిపిస్తుంది. జనరేట్ చేయమని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పింది. బట్ ఓవరాల్గా 5 ఏళ్లలో కలిపి మేము 2 కోట్లు క్రియేట్ చేస్తామని అది ముందు వాళ్ళ ఎన్నికల ఏజెండా బ్రదర్. అయితే ఇప్పుడు ఏమైందంటే 78 lakhs అనేది నీకు PSUలన్నీ డిక్లైన్ అయినాయి, డిస్ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, నీకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేది ఆల్మోస్ట్ ఆల్ డెడ్ ఎండ్లో ఉన్నాయి. సో మనం ఇక ఆల్టర్నేట్ కొరకు పోవాల్సి ఉంటే ఇప్పుడు ఏంటిది ప్రైవేట్ ఉద్యోగాలను చూసుకోవాలి. ఉపాధికి సంబంధించి నాకు తెలిసి 56 ఉద్యోగాలకు సంబంధించి 56 కోట్ల మంది పనిచేస్తున్నారు. దాంట్లో వ్యవసాయ రంగంకే 25 కోట్ల పై చిలుకున్నారు. సో ఇంకా ఒక 25 కోట్ల మందే ఎంప్లాయ్మెంట్లు ఉన్నారు మొత్తం ప్రభుత్వ ప్రైవేట్కి సంబంధించి. సో వీటిని పెంచకపోతే 150 crores పోతున్నాం మన పాపులేషన్. సో డిపెండెంట్ ఎకానమీ అవుతుంది. డిపెండెంట్ అంటే ఒక వ్యక్తి సంపాదించిన. సో నేను ఏమంటే ఓవరాల్గా దాంట్లో ఒకటి లాస్ట్ చెప్తా, వాళ్ళు ఇన్ఫ్రాక్ తర్వాత ఏంటిది మన రెండోది ప్రయారిటీలో బడ్జెట్లో ఎకనామిక్ సర్వేలో ఇన్ఫ్రాకు తర్వాత కన్జంప్షన్ వీటికి సంబంధించిన వాటిల్లో ఇవి రేపటి ప్రజా అవసరాలుగా అంటే నేను ఏమన్నా ముందు ఆ పదము కంపల్షన్ బడ్జెట్ కంపల్సరీ పెట్టాల్సిన స్థితిలో వచ్చిందని నేను అనుకుంటున్నాను. సార్ గారు, భారతీయ జనతా పార్టీ గారు అంటే బేసిక్లీ అంత్యోదయ అన్నది మా ఐడియాలజీలో ఉన్నది.
వారు ఐడియాలజీకి ఆపోజిట్గా చెప్తా ఉన్నారు, కానీ చివరి వ్యక్తి దాకా సంక్షేమం పోవాలని, చివరి వ్యక్తిని ఎంపవర్ చేయాలన్నదే మా ఐడియాలజీ. అయితే అది ఆబ్వియస్లీ బడ్జెట్లో ఉంటుంది, కానీ ఈ బడ్జెట్ ఒక కంటిన్యూటీ బడ్జెట్. అంటే అమృతకాలం 2047 కల్లా మనకి 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం డెవలప్డ్ కంట్రీ కావాలి అన్న ఒక ఎజెండా ఏదైతే ఉందో, తర్వాత ఈ $5 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా కావాలన్న ఎజెండా ఏదైతే ఉందో, ఆ ఎజెండాని ఫుల్ఫిల్ చేయడానికి ఈ బడ్జెట్ ఉన్నట్టుగా నేను గట్టిగా భావిస్తాను. శ్రీధర్ రెడ్డి గారు కూడా ఉన్నారు మనతో పాటు బీఆర్ఎస్ వైపు నుంచి. శ్రీధర్ రెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ ఎలా అనిపించింది బడ్జెట్? ఫస్ట్ ఇమీడియట్ రియాక్షన్. ఇమీడియట్ రియాక్షన్ అంటే సున్నారు ఇదొకసారి జూమ్ కనబడద్దా? ఇక శ్రీధర్ రెడ్డి గారు సెన్సేషనలిజం చేయాలి. సెన్సేషనలిజం లేదు దాంట్లో. అందుకనే వేరుగా కూర్చో. మనమేదో ఇక్కడికి సంతాప సభ వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. ఇది తెలంగాణకి గుండు సున్నా, ఇట్లా ఏమీ లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి 8 కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు సిగ్గుతోటి తలదంచుకోవాలి. నేను ఆ బడ్జెట్ చదువుతుంటేనే నిర్మలా సీతారామన్ గారికి ఏమనిపించిందో కానీ, కనీసం తెలంగాణ ఆంధ్ర ఎంపీలు, తెలంగాణ ఎంపీలు అయితే తలదించుకొని ఉండాల్సిందే నేను. ఎందుకంటే అది బీహార్ బడ్జెటా, బీహార్ ఆంధ్ర బడ్జెటా? ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినందుకు నాకేం బాధ లేదు, బీహార్కి ఇచ్చినందుకు కూడా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళ కంపల్షన్, బికాస్ ఎ ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ హ్యాస్ నెసెసిటేటెడ్ ఎ ఫ్రాక్చర్డ్ అప్రోచ్ ఇన్ గివింగ్ ద బడ్జెట్. బీహార్ మొత్తం ఏది చూసినా బీహార్. మీరు చూస్తే రోడ్ ప్యాకేజెస్ బీహార్, ఏమంటారు టూరిజం కారిడార్ బీహార్, ఇండస్ట్రియల్ కారిడార్స్ బీహార్, ఫ్లడ్ మిటిగేషన్ బీహార్, ఫ్లడ్ మేనేజ్మెంట్ బీహార్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్. అసలు తెలంగాణ అనేది మీ వికసిత భారత్లో ఉందా లేదా? ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నుంచి మొదలుపెట్టి సబ్కా సాత్ బడ్జెట్ స్పీచ్ చూసే కాదు ఆత్మనిర్భర్ భారత్ నుంచి వికసిత భారత్ వచ్చినాం. బడ్జెట్ మై పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, బడ్జెట్ స్పీచ్ చూసి మీరు రియాక్ట్ అవుతున్నారు, కానీ ఇంకా ఫుల్ బడ్జెట్ టోటల్ కాపీ వచ్చిన తర్వాత సెక్టర్ వైజ్, స్టేట్ వైజ్ అలొకేషన్స్ ఇంకా మనకు ఉంటాయి కదా. చెప్పాలని చెప్పట్లేదు, ఫుల్ బడ్జెట్ హాఫ్ బడ్జెట్ అని కాదు. వారు చదివినప్పుడు దేశ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ అనేది ఇట్స్ నాట్ ఎ మియర్ అలొకేషన్ ఆఫ్ అవైలబుల్ బడ్జెట్ ఆర్ అక్రూడ్ ఫైనాన్షియల్స్. మీ యొక్క వారు ఇంతకుముందు చెప్పినారు, ఒక ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని వచ్చే ఈ సంవత్సరానికి, దాని ద్వారా అలొకేషన్స్ని వాట్ ఇట్ విల్ లీడ్ టు, వారు అన్నట్టు 2047కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇంత ప్రస్ఫుటంగా స్ట్రైట్గా బీహార్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి, ఒరిస్సాకి, హిమాచల్ ప్రదేశ్కి, అంటే వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉన్నటువంటి స్టేట్స్కి, వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న స్టేట్స్కి ఇచ్చినటువంటి యొక్క వాళ్ళు సౌత్ ఇండియాలో మిగతా ఏ స్టేట్ గురించి మాట్లాడినారు? తెలంగాణ గురించి మాట్లాడినారా? పోనీ తెలంగాణ గురించే మాట్లాడితే ఐ మే బీ బయాస్డ్ అనుకోవచ్చు. కర్ణాటక గురించి మాట్లాడలే. తమిళనాడు ఈజ్ నాట్ అండర్ ఫ్లడ్సా? హైదరాబాద్ నగరానికి 2022లో ఫ్లడ్స్ రాలేదా? 20లో ఫ్లడ్స్ రాలేదా? వచ్చే అవకాశం లేదా? నేను ఇంకోటి మూసీ రివర్కి సంబంధించి నేను స్టేట్ గవర్నమెంట్ డబ్బులు అడిగినారు. మేము పోయిన 10 సంవత్సరాల్లో నమామి గంగే తరహాలో మూసీ మీద స్టేట్ వైడ్ ఇష్యూస్ మాట్లాడదాం. ఉండగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చింది గుండు సున్నా. ఓకే, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. ఉంచుకోండి, లేకపోతే రేపు ఓవరాల్ గా స్టేట్ అలొకేషన్స్ ఇష్యూస్ మాట్లాడదాం. when issue comes in we will discuss about it.